దేవుని సంఘమ సార్వత్రిక సంఘములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విలువైన శ్రేష్టమైన ఆయన నామములో ఎవరైతే క్రీస్తు రక్తము చేత క్రీస్తు రక్తము క్రిందకి రావటానికి ఇష్టపడి ఆయన రక్తములో పాపములు కడుక్కొని క్రీస్తు సంఘములో సభ్యులుగా చేర్చబడిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రక్షణ మార్గం ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న వీక్షకులకు, అదేవిధంగా ఆన్ గాడ్స్ డ్యూటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, ప్రతి సంఘానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు మరొక్కసారి ఇటు అవకాశమును ఈ నూతన సంవత్సరములో 2026 ఈ మొదటి నెలలో మొట్టమొదటిగా ఇటు విధముగా మీ ఎదుట మరి కూర్చుండి దేవుని మాటలు వినిపించడానికి నాకెంతగానో కృప చూపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఆయనకి ఎంతైనా మనము రుణస్థులము. అయితే మరి మీ అందరికీ దేవుని వాక్యం వినడానికి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుడు సమస్తము కూడా మన జీవితాల్లో నూతన పరచబడబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా అనేకమైన విషయాల్లో సమస్తము నూతన పరచబడబోతుంది. సమస్తము ధారాళంగా దేవుడు దయచేస్తున్నాడు. సమస్తము కూడా మనకి సమకూడి జరిగిస్తున్నాడు. సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మనకు సమస్తము కూడా అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి విశ్వాసం చేత మనం ఈ సంవత్సరంలో మనం ప్రయాణం చేద్దాం. అటు నిరీక్షణతో, అటు ఓర్పుతో, మనం అటు ఆసక్తి కలిగి మనం ప్రయాణం చేయాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, సరే, ఈనాటి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మరి మీరందరూ కూడా యొక్క ఆన్ గాడ్స్ డ్యూటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీరు, క్రైస్తవ సహవాస ప్రార్థనా మందిరం ఈ సంఘం తరపున చేస్తున్న పరిచర్యలు, మరి నిడదవోలు, జగ్గనపేట, హైదరాబాద్లో జరుగుతున్న పరిచర్య బహుఘనముగా దేవుడు జరిగిస్తున్నందుకు, గడిచిన దినాల్లో అద్భుతంగా సమస్తము కూడా బహుబలముగా వాడుకుని ఆయన నామాన్ని ఎక్కడ పడితే అక్కడ మరి మహిమపరచబడిన విధమును నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతిథ్యానికి ఎంతైనా నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం మీరు వినండి. మీ సలహాలు, మీ సంప్రదింపులు ఏమనుంటే స్క్రీన్ మీద నా యొక్క ఫోన్ నెంబర్ వస్తుంది. దాన్ని మీరందరూ కూడా చూసి మీ యొక్క సలహాలు, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి ఫోన్ చేసి చెప్పవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందరూ కూడా మరి షేర్ చేయండి, లైక్ చేయండి, దేవుని వాక్యమును గాస్పెల్ను స్ప్రెడ్ చేయండి. సరే, దేవుని వాక్యములోకి ఈ పూట మనం వెళ్ళిపోదాం. తలలో వంచండి, కనులు వెండి చిన్న ప్రార్థన చేసుకుని ఆత్మ సహాయం చేత మనం దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. తలలో వంచండి, కనులు మూయండి. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి మీకు ఎన్నో వేలాది వేల కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు మమ్మల్ని విమోచించి మమ్మను సంరక్షించి నేను మమ్మల్ని ఇటు విధమైన పాప క్షమాపణ కలగజేసి పరిశుద్ధ శక్తి చేత నేను పరిశుద్ధతలో సంపూర్ణ కావటానికి మమ్మల్ని నేను నడిపిస్తున్న విధమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రక్షణ మార్గం ఛానల్ ద్వారా, నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, అదే విధముగా మరి సంఘము క్రైస్తవ సహవాస ప్రార్థనా మందిరం ద్వారా జరిగిస్తున్న పరిచర్యలో మీరు మమ్మల్ని నడిపిస్తున్న యోగ్యతను బట్టి మీకే స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలు ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మీయ నేత్రాలు వెలిగించి సత్యాన్ని ఎరిగి పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దామని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గడిచిన వారంలో సర్వోన్నతుని సంబంధమైన శిష్యులు ఎవరు, ఆయన సమస్త ప్రజల్ని ఎందుకు పిలిచాడు, ఆయన పిలిచి వారికి ఏమేమి అప్పచెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినప్పుడని మత్తయి సువార్త మన 11వ అధ్యాయము 28, 29, 30 వచ్చిన ఆధారం చేసుకుని మనం చాలా విషయాలు 4 సంగతులు నేర్చుకున్నాం. ఆయన పిలిచిన నిన్ను ఆయన పిలిచాడని, ఎందుకు పిలిచాడంటే పని నేర్చుకోవాలని, పని నేర్చుకున్న నీకు పనిచ్చి, పనిలో నీకు అధికారం ఇచ్చి, ఆధిపత్యం ఇచ్చి, నువ్వు ఈ పనంతా నిర్విరామంగా సాగించినప్పుడు పరలోక రాజ్యం నిత్యజీవం ఇస్తాడని గడిచిన భాగాల్లో మనము ఆలోచన చేసాం ఈ పాఠములో. అయితే
మరి అలాగా పని మనకిచ్చిన ఆ పని ఏంటి? ఆ పని ఏంటంటే సమస్త ప్రజలను దేవునికి శిష్యులుగా చేయాలి. అది పని. ఆ పనిని మనం చేస్తున్నప్పుడు, ఆ పనిలో మనం పోషిస్తూ, ఆ పనిలో మనకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘ బాధ్యతలు పదవులు మనకిచ్చి, తదుపరి నీ పని ముగించిన తర్వాత ఈ లోకములో నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడన్న సంగతులు మనం చాలా విషయాలు ఆలోచన చేశాం. ఆత్మ చెవి కలిగిన వారు వినుగాక దేవుని వాక్యం. ఆమేన్. అయితే ప్రియులారా, ఈరోజు మరి అటువంటి పనిని మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఆ పదవులోనికి మనం ఎప్పుడు ఆ పదవిని ఇప్పుడు స్వతంత్రించుకోగలం, ఆ పరలోక రాజ్యాన్ని మనం ఎలా సంపాదించుకోగలం అన్న సంగతులు కొన్ని నిమిషాలు దేవుని వాక్య యొక్క భాగంలో నేర్చుకుందాం. ఏం చెప్పాడైనా, మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త ప్రజలను నాకు శిష్యులుగా చేయండి, మీకు చేసుకోకండి. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు చాలామందికి అర్థమయ్యి వదిలిపెట్టేశారో, లేదా అర్థం కాక విడిచిపెట్టేశారో కానీ, లేదా ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడకుండా ఇంకా అంధత్వం ఉన్నారో కానీ, ప్రతి ఒక్కరు ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళకి శిష్యులు చేసుకున్నారు, సేవకులకి శిష్యులుగా చేసుకున్నారు. నేను ఎవరిని విమర్శించటం లేదు, కానీ వాస్తవాన్ని గుర్తెరగవని, ఒకవేళ ఇదే తప్పు పొరపాట్లు మనం ఉంటే నువ్వు పరలోక రాజ్యం కోల్పోతావని నీ మీద ప్రేమ చేత ఈ మాటలు చెప్పటానికి పరిశుద్ధాత్ముడు తలంపులు నా హృదయంలో ఉంచాడు కనుక మీతో ఈ మాటలు విన్నవిస్తున్నాను. ప్రియులారా, ఎవరు కూడా తమకు శిష్యులుగా చేసుకోకూడదు, దేవునికి శిష్యులుగా చేయాలి. నీవు పరిచారకుడివే, నీ దగ్గరికి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు పరిచారకులే. మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి మనం శిష్యులుగా మార్చబడాలి. ఈరోజు బైబిల్ మోసేవాడు ఒకడు, బ్యాగ్ మోసేవాడు ఒకడు, షూ మోసేవాడు ఒకడు, దండలు మోసేవాడు ఒకడు, సాల్వాలు మోసేవాడు ఒకడు, పూలు జల్లేవాడు ఒకడు. మనమేదో రాజకీయ నాయకులాగా అందరికీ ఇలాగా చేతులు ఇలా ఊపుకుండా వెళ్ళిపోతున్నాం స్టేజ్ల దగ్గరికి. మన బైబిల్ మనం కూడా మోసుకోలేని స్థితికి వెళ్ళిపోయామంటే ఏ స్థితిలో భ్రష్టాత్మ లోకములో మనల్ని పట్టుకుందో మనకు అర్థమవ్వాలి. సరి చేసుకుందాం దేవుని వాక్యం చేత. నాతోని ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు అన్న ఆలోచనకు మనం వచ్చినప్పుడు దేవుడు ఎంతైనా బోధిస్తాడు. వినే బుద్ధి నీకు పుట్టిస్తే దేవుడు పుట్టించాలని ప్రార్థన చేయి. మార్పు చెందితే పరలోక రాజ్యం చేరుకుంటాం. ఈ లోకములో చాలా అల్పకాలం పాపభోగం ఇదంతా కూడా గడిచిన కాలం నుంచి కూడా ఈ నూతన సంవత్సరానికి వచ్చాం మనం. ఈ నూతన సంవత్సరములో నూతన ఆలోచన ప్రకారం ప్రయాణం చేద్దాం. మన ఆలోచన దృష్టి కోణాన్ని మార్చుకుందాం. ఇక ఎల్లకాలం ఒకేలా ఉండొద్దు. సంవత్సరాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, అయితే మనలో ఏం మార్పు ఉందంటే జీరో. గడిచిన నెలలో, గడిచిన సంవత్సరం దేవునికి యేసుక్రీస్తు ప్రభువుకి ఉపయోగం ఉన్నామంటే నో, జీరో, రిజల్ట్ ఏమీ లేదు. అయినా నీ పట్ల ఇంకా ప్రేమ కలిగిన దేవుడు కనుక ఇంకా నువ్వు తప్పకుండా మారుతావు కనుక ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు మనల్ని. చాలామందికి 2025తో క్లోజ్. పెద్ద పెద్ద దైవజనులు, గొప్ప సేవకులు, మనకంటే బడా గొప్ప గొప్ప సేవకులు, యథార్థవంతులు సేవకులు, విశ్వాసులు, చాలామంది పరిశుద్ధమైన విశ్వాసులు 2025కి ఆగిపోయారు. కానీ మనమేదో గొప్పవారమో 2026 ఇవ్వలేదు. ఇంకా మన పట్ల దేవుడు ఆశిస్తున్న ఆ యొక్క ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు కనుక ఆ ఫలాలు దేవుడికి మనం అందించాలి. ప్రియమైన దేవుని సంగమా, అది మన బాధ్యత. అటు యాజక బృందం కానీ, ఇటు సేవక బృందం కానీ, అంటే ఈ పరిచార బృందం కానీ అందరూ కూడా దేవునికి మనం విధేయులుగా ఆయన అప్పచెప్పిన పనిని మనం నిర్విరామంగా సంపూర్తి చేసేవారుగా మనము పయనించినప్పుడు, ప్రయాణం చేసినప్పుడే మన జీవితం, మన ఆత్మ దేవుని రాజ్యానికి చేర్చబడుతుంది. అయితే మరి శిష్యుల్ని ఎలా తయారు చేయాలి దేవునికి? ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశం. ప్రియమైన దేవుని సంగమం, మనం ఈ విషయాలు ఆలోచించడం మనకు కొంచెం అవగాహన కావాలి. తండ్రి గురించి, పరమందున్న దేవాతి దేవుని గురించి, ఈ భూలోకానికి వచ్చిన శరీరధారికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, తదుపరి పరిశుద్ధాత్ముడు చేత ఈరోజు సంఘాలు
నడిపింపబడుతున్న పరిశుద్ధాత్మ గురించి మనకు తప్పకుండా అవగాహన ఉండాలి. ఏం జరిగిందో ఈ భూమి మీదకి రానప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అదేవిధంగా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వారు యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే లేఖనాల్లోకి వెళ్ళి ఒక గొప్ప విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. రండి, కొన్ని చక్కని వచనాలు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. 26 నుంచి 28 వచనాలు అందరూ తీసి జాగ్రత్తగా చదువుదాం, శ్రద్ధగా చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఏం జరిగిందో ఆలోచన చేద్దాం. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును నాకు చాలా సంగతులు నాకు కలవు, కానీ బాగా వినాలి, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఎవరిని పంపినవాడు? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు ఇవి. నన్ను ఎవరైతే ఈ లోకానికి పంపించారో ఆయన సత్యవంతుడు. మరి నేనెవరిని? ఆ సత్యవంతుడు నన్ను కూడా సత్యవంతుడు అనుకుని నేను సత్యవంతుడు గనుక ఈ లోకానికి సత్యము చెప్పడానికి, సత్యము గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకానికి పంపించారు. ఇంతకీ సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, శిష్యులని ప్రత్యేకపరుచు. ఏంటి సత్యం అంటే నీ వాక్యమే సత్యం. వాక్యము సత్యం, వాక్కు దేవుని వాక్కు. ఆ వాక్యమై ఉన్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సత్యవంతుడే, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడే, తండ్రి సత్యవంతుడే. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. సత్యవంతుడు నన్ను పంపి ఉన్నాడు, నేను ఆయన యొద్ద, ఎవరి యొద్ద? తండ్రి యొద్ద వినిన సంగతులే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు ఏం చేస్తూ ఉండేవాడంటే, కన్న తండ్రి, దేవాతి దేవుడు, మహాదేవుడు, దానియేలు గ్రంథంలో ఆయన మహావృద్ధుడు అంటాడు. ఆయన అటువంటి పరిశుద్ధుడైన సత్యవంతమైన దేవుని దగ్గర అంట ఆయన ఏం చేశాడంట? ఆయన యొద్ద వినిన సంగతులే. వినిన సంగతులకి ఏమీ కాదు, ఆయన ఏ అయితే చెప్పాడో అవే నేను విన్నాను. వినిన సంగతులే పరలోకములు విన్నాను, లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. నాకు ఏ సంగతులైతే ఆయన ఇచ్చాడో పరలోక రాజ్యములో, అంటే నేను పరలోక రాజ్యములో నుంచి రాకముందు, శరీరధారిగా రాకముందు నేను తండ్రి యొద్ద ఏం చేశానంటే ఆయన చెప్పిన మాటలు నేను విన్నాను, ఆయన చెప్పిన బోధ నేను విన్నాను. ఇప్పుడు ఆ సంగతులనే ఈ లోకానికి వచ్చి నేను బోధిస్తున్నాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. ఇదే తలపోటు ఈరోజు కూడా ఉంది. తన శిష్యులతో ఆయన చెబుతున్న మాటలు, బాబు నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను నాయన, నేను పరలోక నుంచి వచ్చాను నాయన, రాకముందు ఆయన దగ్గర నేను కూర్చుని దేవుని ఆయన చెప్పిన సంగతులని విన్నాను. ఎందుకు విన్నానంటే, నాన్న కుమారుడా నువ్వు వెళ్ళాలి భూలోకానికి, ఇదిగో నా పిల్లలందరికీ ఈ మాటలు చెప్పాలి అని నాకు అన్ని విషయాలు అక్కడ బోధించి పంపించాడు తండ్రి. ఈ సంగతిని మీకు చెబుతున్నాను అని శిష్యులతో చెబుతుంటే శిష్యులకి ఏమన్నదంట? గ్రహింపు రాలేదంట. అంతెందుకండి, శిష్యుడికి ఇప్పుడు గ్రహింపు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాక కూడా వాళ్ళకి గ్రహింపు రాలేదు. మీరు అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో ఇశ్రాయేలుకి మరలా రాజ్యం స్థాపిస్తావా ప్రభువా అని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకు ఆయన ఏమన్నాడు? అరే బాబు, ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం. పిలాతుతో చెప్తాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఏ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైన నా రాజ్యం. మీరేమనుకుంటారంటే దావీదులాగా, సొలొమోన్ లాగా గుర్రాలు ఎక్కి, రథాల మీద ఎక్కి యుద్ధాలు చేసి, అంటే యూదుల రాజు ఉన్నారు కదా సిద్కియా వరకు కూడా, ఇశ్రాయేలు రాజులు ఉన్నారు కదా హోషే వరకు కూడా, వాళ్ళందరూ కూడా సైన్యంతో యుద్ధాలు చేసి కత్తులు పట్టుకుని, బళ్ళెళ్ళు పట్టుకుని, డాళ్ళు పట్టుకుని, గుర్రాలు ఎక్కి ఈ విధంగా రాజు వస్తాడు, అందరి యొక్క బానిసత్వ సంఖ్యలు విడుదల చేస్తారు అని ఎలాగైతే యూదుల రాజు కోసం వాళ్ళు ఆలోచించారో గతంలో పాత నిబంధనలో, ఇప్పుడు శిష్యులకు అదే ఆలోచన ఉన్నారు. రోమా సామ్రాజ్యం నుంచి, రోమా సైనిక బృందం మమ్మల్ని కాపాడతారు, ఇశ్రాయేలు రాజు వస్తాడు, అయితే మాకు మళ్ళీ రాజ్యం స్థాపిస్తా ప్రభు అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు తెలుసా, అబ్బాయి మీకు ఇంకా అర్థం కావట్లేదురా, మనది ఆత్మ సంబంధ రాజ్యం ఆయన. ఇదిగో ఇప్పుడు నేను
పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళి అక్కడ నేను తండ్రి కుడిపరచ కూర్చుంటాను, కూర్చుని అక్కడ నేను పరిపాలన సాగిస్తాను. ఇప్పుడు నేను తండ్రి కుడిపరచ ఆశీర్వదిందని పరిపాలన స్టార్ట్ అయిపోతుంది. నేను వెళ్ళాక పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన ఇక్కడ మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటాడు సమస్తము కూడా. మీరు పరిశుద్ధాత్ముడు వచ్చే వరకు కూడా ఇంకెక్కడికి వెళ్ళకండి. మీకు ఇంకా మనోనేతలు వెలిగింపబడలేదు, మీకు ఇంకా ఆత్మీయనేతలు వెలిగింపబడలేదు. ఆయన వచ్చాక అప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పటి వరకు యెరూషలేములో నుండి, ఆ తర్వాత యెరూషలేములో యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతం వరకు సాక్షులుగా ఉంటారు. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండిపోండి. పరిశుద్ధాత్మ రావాలి. ఒంటరిగా వెళ్ళకుండా మీకు శక్తి రావాలంటే, మీరు ఒంటరిగా వెళ్తే జయించలేరు. మీరు ఆత్మశక్తి కావాలి. అది వాగ్దానం చేయబడిన ఆత్మది, పరిశుద్ధాత్ముడు. అదేంటంటే వీళ్ళకి యేసుకు బ్రతుకున్నప్పుడు వారికి అర్థం కాలేదు. చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారుడుగా ఉండే 40 దినాలు కనపరుచుకుని అర్థం కాలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చే వరకు కూడా వారికి అర్థం కాలేదన్నమాట. అంటే ఆత్మ సంబంధం సంగతి అర్థం చేసుకోవడం కష్టమా అంటే కష్టమే, చాలా కష్టం. తపస్సు చేయాలి, తప్పించాలి, హోంవర్క్ చేయాలి. ఏదో నాకు తొలిచి 4 మాటలు నేను చెప్పేస్తున్నాను, నా దగ్గర 10 రిఫరెన్స్లు ఉన్నాయి, నేను మొత్తం ఏది పడితే అది మాట్లాడేస్తాను అని అంటే అది కాదు. అది క్రీస్తుని గురించిన బోధ కాదు, క్రీస్తు సువార్త ప్రకటించడం కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఆయన మన కోసం సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఆయన అందరూ చూచుచుండగా ఆరోహణమయ్యి పరలోక రాజ్యం చేరి, తర్వాత మళ్ళీ ఆగమనం ఆయన రాబోతున్నాడు, 2వ రాకడ. కానీ ఈ సంగతులు అన్నీ కూడా మనం చెప్పకుండా మన యేసుక్రీస్తు ప్రభు కోసం ప్రాస్పరిటీ గాస్పెల్లోకి చెప్తూ ఉంటే అది క్రీస్తు గురించి ప్రకటించినది కాదు. ఈరోజు ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది. దేవుని దగ్గరకు వస్తే అయ్యి వస్తాయి, దేవుని దగ్గరకు వస్తే ఇవి వస్తాయి, దేవుని దగ్గరకు ఉద్యోగం, దేవుని దగ్గరికి వస్తే ఇవి ఎక్కువైపోయాయి. దేవుని ఆ విధంగా పరిచయం చేయకూడదు, పరలోక రాజ్య సంబంధులుగా పరిచయం చేయాలి. ఆయన వచ్చి ప్రారంభం చెప్పేది కూడా అదే. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఇదిగో రాజ్యం ఎక్కడని చెప్పాలా, అక్కడని చెప్పాలా, ఎక్కడని చెప్పగలను నేను అని అదే చెబుతున్నాడు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. శిష్యులకి నేను తండ్రి గురించి చెబుతున్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు, గ్రహించలేకపోయారు. 28వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ చదువుతున్నాను. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా యంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియో మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఒంటరి వాడు కాదు, మేమిద్దరం ఆయన చెప్తున్నాడు. 3 ఆయన వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళిపోయిన తర్వాత అని కింద మాట్లాడతాడు ఆయన. మనకి అవగాహన, వాక్య అవగాహన రావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఏం చేస్తూ ఉండేవాడంటే పరలోక రాజ్యములో తండ్రి చెప్పిన సంగతులు అన్నీ కూడా నేర్చుకున్నాడు, విన్నాడు. ఏంటంటే సత్యవాక్యము, అదే బోధ. తండ్రి చెప్పిన బోధే ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటిస్తున్నాడు. నేను చెప్పలేదన్నమాట, బైబిల్లోనుంది. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 14 నుంచి చదువుదాం ఒకసారి. 14 నుంచి 18 వరకు రాసుకోండి. సగము పండగైనప్పుడు యేసు దేవాలయములకు వెళ్ళి బోధించుచుండెను. యూదుల అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చి చెప్పుకునేది. అందుకు యేసుక్రీస్తు అన్నాడు, నేను చెయ్యు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. నన్ను పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనది. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున, ఎవరి చిత్తం? తండ్రి చెప్పినట్టు చేయకపోతే నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా ఎంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. అంటే ఎంత బాగా చెప్పాడు. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున, ఎవడైతే నిశ్చయించుకుంటాడో, అంటే తండ్రి చెప్పిన విధంగా ఎవడైతే చేయాలనుకుంటాడో వాడికి నేను చెప్పే బోధ అర్థమవుతుంది. తండ్రి చిత్తానుసారంగా చేయకుండా ఎవడైతే సొంత చిత్తానుగా చేయాలనుకుంటాడో వాడికి నా బోధ అర్థం కాదు, నేను అర్థం కాదు, అసలు వాడికి ఎప్పటికీ అర్థం కాదు. ఎంత క్లారిటీగా ఉందండి. ఈరోజు కొంచెం డబ్బు కోసం, పదవి కోసం, లోకాశల కోసం చివరికి దేవుణ్ణి, వాక్యాన్ని అమ్మేసుకునే పరిస్థితి దిగజారిపోయాం మనం చాలామంది. అందరూ తీర్పుకి దగ్గరలో ఉన్నారు ప్రియమైన దేవుని సంగమా. గుర్తుపెట్టుకోండి, దీనినే ఒక వేషధారణ అంటారు. వ్యభిచారం నేను క్షమిస్తాను కానీ ఈ వేషధారణ ఒక్కడు కూడా క్షమించిన అన్నాడు ఆయన. వ్యభిచారాన్ని క్షమించి ఆయన రాజ్యం తీసుకుంటాడంట. ఆలోచన చేద్దాం.
ఇటు పడితే అటు వేషాలు వేసుకుని వెళ్తే అది బోధ కాదు, బోధన పాడు చేస్తున్నాం అని ఎవడైతే తండ్రి చిత్తాన్ని చేయాలనుకుంటాడో, ఏంటండి తండ్రి చిత్తం అయితే అనేకులు శిష్యులుగా చెయ్యాలి, అది తండ్రి చిత్తం. అది చెప్తున్నాడు అక్కడ చూడండి. తనంతట తానే బోధించువాడు, తనంతట తానే అంటే ఎవరు? తండ్రి చిత్తం కాకుండా, తండ్రి చెప్పినట్టు కాకుండా, బైబిల్ కాకుండా నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివితేటలు, ఆ గ్రంథములు ఇది ఉంది, ఈ గ్రంథములు అది ఉంది, ఇందులో ఉంది, హెబ్రీలో ఉంది, గ్రీకులో ఉంది, ఇవన్నీ వేసుకోవటం వల్ల మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాల్ని మనం దీన్ని ఏం చేస్తున్నామంటే తప్పుతో పట్టిస్తున్నాం. నీ సొంత తెలివితేటలు, లోక జ్ఞానం చేత అనేకులు కన్ఫ్యూజ్ చేస్తున్నాం, నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాం అమాయక ప్రజలని. అదే చెప్తున్నాడు అక్కడ. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును, స్వకీయ మహిమను, వాడు సొంత మహిమ వెదుకున్నాడు. కానీ తన్ను పంపిన వాడి మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు దుర్నీతియు లేదు. మనంతా దుర్నీతితో ఈరోజు మనకి ఫ్యాన్స్ చేసుకుంటున్నాం, మన మహిమను చూపిస్తున్నాం లోకాలకి. నన్ను చూడు, నా డాబు చూడని మన విర్రవీగుతున్న ప్రియమైన దేవుని సంగమా, చాలా పొరపాట్లకు వెళ్ళిపోతున్నాం. తెలియని విధంగా అపవాది కాటేస్తున్నాడు నిన్ను నన్ను కూడా. జాగ్రత్త పడదాం. యేసుక్రీస్తు లోకానికి రాకముందు ఆయన ఏం చేస్తూ ఉండేవాడంటే తండ్రి దగ్గర తండ్రి చెప్పిన సంగతులు అన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? నేర్చుకున్నాడంట, విన్నాడంట. వినిన సంగతులన్నీ లోకానికి వచ్చి ఆయన బోధించాడంట. అలాగా ఎవరికి అర్థమవుతుందంటే తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థమవుతుంది. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం కనుక ఈరోజు మాకు అర్థమైన విషయం మీకు చెబుతున్నాం ప్రియులారా. ఒకవేళ మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పిల్లలైతే మీరు కూడా అర్థం చేసుకోండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు బోధించండి, లేనిది బోధించకండి. వ్యక్తిగత విమర్శల చేత, వ్యక్తిగత అసూయ చేత, వ్యక్తిగత మత్సరం చేత ఒకరు హైప్ అవుదామని చెప్పి సంఘాలని, సంఘ బిడ్డలను దయచేసి ఎవరిని పాడు చేయకండి. అది మీకు మంచిది కాదు. ఎంత భక్తి చేసి, ఇంత సేవ చేసి, ఇంత పరిచర్య చేసిన మనం అగ్నిగుండంలో కడపటి వారిగా మారిపోవద్దు, నాశనానికి వెళ్ళిపోవద్దు. నీ గుంపును కాపాడుకోవటానికి, నీ దగ్గర ఉండకుండా నీ దగ్గర బంధించడానికి అలా వద్దు. దేవునికి అప్పచెప్దాం. దేవుడే మనకు ఆత్మలు ఇచ్చాడు పరిపూర్ణ చేయమని. దేవుని వాక్యం వాళ్ళకి చెప్పి మరలా క్రీస్తు కృపవాక్యాన్ని అప్పచెప్పేయాలి. మన బాధ్యత అంతవరకు కూడా మనం కట్టుకోకండి, ఎవరు కూడా మీకు పెట్టుకోకండి. ఏ సేవకులనే విశ్వాసులైనా చాలా దెబ్బతిన్నాం ప్రియమైన దేవుని సంగమా. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనకు తెలియవలసిన కొంచెం సమాచారం చెప్పాను ప్రియులారా. రెండవది పరిశుద్ధాత్మ గురించి కూడా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ కూడా ఏం చేశాడు? ఆయన రాకముందు ఇక్కడికి యోహాను సువార్త ఈయన గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన గురించి ఏం చెప్తున్నాడు ఈయన? యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు 12 వచనం చదువు, 12 నుంచి చదివితే అర్థమవుతుంది. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు. ఇప్పుడు ముగింపుకి వచ్చేస్తున్నాడు ఆయన. ఇంకా ఇది అయ్యాక సిలువకి వెళ్ళిపోతాడు యేసుక్రీస్తు వారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు శిష్యులు ఇలా చెప్తున్నాడు, నేను మీతో చెప్పిన సంగతులు అనేక సంగతులు ఇవి ఉన్నాయి, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. నేను చెప్పగలను, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, కానీ ఇప్పుడు చెప్తే మీరు సహించలేరు. ఇప్పుడు మీకు అంత దాన్ని ఏమంటారంటే సామర్థ్యం మీలో లేదు, అర్థం చేసుకొని గ్రహించే శక్తి మీలో లేదు. మరి ఎప్పుడు వస్తుంది చెప్తున్నాడు. అయితే ఆయన, ఎవరైనా? ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు మరొక ఆయన గురించి సాక్షి చెప్తున్నాడు. ఎంత క్లారిటీగా ఉంచుండే బైబిల్. నిజంగా ఏ పండితులు దీన్ని ట్రాన్స్లేట్ చేశారో కానీ వాళ్ళకి నిజంగా పాదాభివందనాలండి. ఎంత గొప్పగా, ఎంత చక్కగా, ఒక పాండిత్యం ఎరగని వాడికి కూడా, చదువు లేనివాడికి కూడా అర్థమయ్యే విధముగా, కొన్ని మాటలకు అర్థం కాకపోతే ఎదురు అడిగి తెలుసుకున్న అర్థమయ్యే విధముగా, కొన్ని విషయాలు చదువుకోలేని చదువుతున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధముగా ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారండి. వాళ్ళకి నిజంగా నా పాదాభివందనాలు చెల్లిస్తున్నానండి. నిజంగాను అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానండి. ఎంత గొప్పవారిని ఈ లోకంలో మనకు ఉంచాడని మన గురించి మన చేతిలోకి వచ్చిందండి ఇది. చూడండి, ఆయన
అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. ఆయన ఇంకా రాలేదు, నేను వెళితే ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును, సర్వసత్యములోనికి నడిపించును. ఎప్పుడు దాకా నేను చెప్పింది ఏంటి? మరి యేసుక్రీస్తు చెప్పింది ఏంటి? సర్వసత్యం కాదా? ఆలోచన చేయాలి. నేను చెప్పింది సర్వసత్యమే, కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తాడంటే స్టాంప్ వేస్తాడు. నేను చెప్పింది సత్యం, నేను చెప్పింది సర్వసత్యం అని సాక్ష్యం ఇస్తాడు ఆయన అని యేసుక్రీస్తు చెప్తున్న మాటల ఆంతర్యం అది. యేసుక్రీస్తు సకల సత్యం చెప్పాడండి, పరిశుద్ధాత్మ ఫుల్గా సత్యం చెప్పాడండి అని చెప్పే బోధలు ఉన్నాయి. కాదు, యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అవి సర్వసత్యం అని చెప్తారు అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు సాక్షిగా. చూడండి, ఆయన ఎవరైనా పరిశుద్ధాత్ముడు కూడా తమనంతట తానే ఏమీ బోధింపక, తనంతటి ఏది అతను బోధించు, అతను కూడా నేనో బోధించను, ఆయన బోధించడు. కానీ ఈ లోకంలో మన అందరం కూడా మన ఇష్టానుసారం మనం బోధించవచ్చు. వేటిని వినును? ఎక్కడా? పరలోక రాజ్యములో వేటిని వినును? ఎవరి దగ్గర? తండ్రి యొద్ద. వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివే తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. అంటే నేను చెప్పిన సంగతులు ఎంత గొప్పవో ఆయన చెప్తాడు మీకు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత. శిష్యులతో చెబుతున్న మాటలు, సార్వత్రికంగా చెబుతున్న మాటలు మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎంత క్లారిటీగా ఉందండి, ఎంత చక్కగా ఉందండి. వీరు విని నేర్చుకున్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు తండ్రి దగ్గర. వాళ్ళు ఇప్పుడు భూలోకానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? లోకానికి బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మే. ఆ ఆత్మకి శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు ఈ లోకానికి రావాలి కనుక. పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మే, కానీ ఆయనకి శరీరం దాల్చుకోలేదు. ఇద్దరికి ప్రత్యేకత అది, ఇద్దరికి వ్యత్యాసం అది. మనము ఆత్మలమే, మనం శరీరం దాల్చుకుని వచ్చాం. బాగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ విషయాలు లోతుగా మనకు అర్థమవుతాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమనంటే మొట్టమొదటిగా అనేకులకి, ఇదిగో మీరందరూ కూడా నా చెంతకి రండి, ఇదిగో నన్ను వెంబడించు రా అని ఎవరైతే వలలు బాగు చేసుకున్నారో నావల దగ్గర, సముద్రం దగ్గర ఉన్నారో వాళ్ళు పిలిచాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే విన్నారో అవే బోధించాడు. పరిశుద్ధాత్ముడు ఏవైతే విన్నాడో అవే బోధించారు ఈ లోకానికి. అంటే మొట్టమొదట వాళ్ళు శిష్యులు చేసే ముందు జరిగిన పని ఏంటంటే బోధంతా విన్నారు, బోధంతా నేర్చుకుని ఈ లోకానికి వచ్చారు. అంటే దీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనం శిష్యులు చేయాలంటే ముందు మనం శిష్యరికం చేయగలిగిన వారిగా ఉండాలి, మనము నేర్చుకున్న వారిగా ఉండాలన్న సంగతులు మనకు అర్థమయ్యాయి. కాబట్టి మిగతా సంగతులు వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడా కన్న తండ్రి, నీ పిల్లలందరితో మాట్లాడారు నాయన. వినని బిడ్డలందరినీ దీవించి ఆత్మ సమయమేలతో తృప్తిపరిచి ప్రతి ఒక్క రక్షణ పొంది పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దమని క్రీస్తు నామములో అతి వినగడిగి బ్రతిమలాడి ఈ ఛానల్ యాజమాన్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను నా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండి సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.